ఎంత ఇష్టం అంటే ఈ కోడి కాళ్ళంటే డాగ్స్‌కి చాలా చాలా ఇష్టపడతాయి తెలుసా? అండ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే కొన్ని పెట్ డాగ్స్ తినకపోవచ్చు గానీ స్ట్రీట్ డాగ్స్‌కైనా, మా లియోకైనా ఈ కోడి కాళ్ళంటే పిచ్చి. సో, నేను డీవార్మింగ్ టాబ్లెట్ కూడా కోడి కాళ్ళు ఉడకపెట్టి అందులోనే పౌడర్ చేసి కలిపేసి పెట్టేస్తే తినేస్తాడు హ్యాపీగా. కానీ సమ్‌టైమ్స్ వాడికి స్మెల్ తెలిసిపోయి మెడిసిన్ స్మెల్ తెలిసిపోయి ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాడు గానీ చాలా వరకు తినేస్తాడనమాట. కోడి కాళ్ళంటే అంత ఇష్టం వాడికి. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటనేసి అంటే మనం స్ట్రీట్ డాగ్‌కి ఫుడ్ ఫీడ్ చేద్దాము. ఎప్పుడో న్యూ ఇయర్‌కి చేసాము. మళ్ళీ ఈరోజు చేస్తున్నాం అనమాట. 1 మంత్ అయిపోయింది కదా! సో, నేను ఆ రోజు చెప్పినట్టుగా ఇది కంటిన్యూ చేద్దాము. అలా మనం మంత్‌కి ఒక రోజన్నా, మంత్‌కి 2 సార్లన్నా కూడా ఇలాగ ఫుడ్ ఫీడ్ చేస్తా ఉందాం అనమాట. అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా! సరే మరి ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే చూద్దాము ప్రాసెస్. క్లీన్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ తెలుసా? ఎందుకంటే వేస్ట్‌గా పడేద్దాం కదా అన్నట్టు వాళ్ళు పక్కన పడేస్తారు. సో, మంచి ప్లేస్‌లో వెయ్యరు వాటిని. చాలా డస్ట్ ఉంటది. సో, చాలా చాలా టైమ్స్ అయితే క్లీన్ చేయాల్సొస్తది. అందులోని నీట్‌గా క్లీన్ చేయకపోతే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయి నీట్‌గా ఇంకొక్కసారి జస్ట్ గైస్ ఉడకపెట్టడానికి ఇది సరిపోద్దనే అనుకుంటున్నా. సో, డైరెక్ట్‌గా ఇందులో కుక్ చేసేయొచ్చు. సో, వాటర్, పసుపు మాత్రమే వేసి ఉడకబెట్టాలి. చికెన్ లెగ్స్ చాలా సాఫ్ట్‌గానే ఉంటాయి. కుక్కర్‌లో ఉడకపెట్టొచ్చు. ఇలా నార్మల్‌గా కూడా ఉడకపెట్టేయొచ్చు. త్వరగానే ఉడికిపోతాయి. పసుపు మాత్రమే ఎయ్యాలి. ఇంకెలాంటి మసాలాస్ వేయకూడదు. అండ్ రైస్ కూడా యాడ్ చేసి పెట్టినా కూడా ఈరోజు కలిసొస్తది. ఇన్‌స్టాలో ఒక రీల్ పెట్టాను. డీవార్మింగ్ డాగ్స్‌కి ఎప్పుడెప్పుడు చేయాలి అని చెప్పేసి. అయితే ఒక్క రీల్‌లో అన్ని డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు కదా! ఎప్పుడెప్పుడు మాత్రం వేయాలన్నది, ఎప్పుడెప్పుడు డీవార్మింగ్ చేయాలన్నది నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎంత క్వాంటిటీ ఎయ్యాలి, టాబ్లెట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో, ఏంటంటే డీవార్మింగ్ అనేది ఏంటంటే మనకి డాగ్స్‌కి కడుపులో పురుగులుంటే చచ్చిపోతాయన్నమాట. డీవార్మింగ్ అనేది చెయ్యాలి. అది డాగ్ పుట్టిన 2 వీక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. డాగ్స్ పుట్టిన 2 వీక్స్‌కి స్టార్ట్ చేసి 2 వీక్స్‌కి ఒకసారి, 4 వీక్స్‌కి ఒకసారి, 6 వీక్స్‌కి ఒకసారి, 8 వీక్స్‌కి ఒకసారి వేయాలన్నమాట డీవార్మింగ్. అంటే అది సిరప్ వేయొచ్చు, లేదంటే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో, బాగా చిన్న పప్పీస్‌కైతే సిరప్ ఇస్తారు. కొంచెం పెద్ద డాగ్స్‌కైతే టాబ్లెట్స్ ఇస్తారన్నమాట. అయితే 8 వీక్స్ లైక్ డాగ్‌కి 3 మంత్స్ వచ్చే వరకు 2 వీక్స్‌కి ఒకసారి వేసుకోవాలి. 3 మంత్స్ వచ్చిన తర్వాత నుంచి మంత్‌కి ఒకసారి డీవార్మింగ్ చేయాలన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు డ్రాప్స్ వేశాను. సిరప్ వేశాను. ఇప్పుడు కొంచెం పెద్దోడయిపోయాడు కాబట్టి 1 ½ ఇయర్ అలా వచ్చింది కాబట్టి టాబ్లెట్స్ ఏస్తున్నానన్నమాట. టాబ్లెట్స్ ఎలా వేయాలి అంటే గొంతులో వేసేసి నోరు నొక్కేస్తే మింగేస్తాయి. డాక్టర్ చెప్పిన వే అయితే. లేదు అంటే వాటికి ఇష్టమైన ఫుడ్‌లో కలిపి పౌడర్ చేసైనా, జల్లేసినా తినేస్తాయన్నమాట. అది డీవార్మింగ్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ టాబ్లెట్ నేమ్ కూడా అడిగారు. స్కై వార్మ్ అనే టాబ్లెట్ అయితే నాకు ఇచ్చారన్నమాట డాక్టర్. సో, నేను అదే యూజ్ చేశాను. రీసెంట్‌గానే వేశాను డీవార్మింగ్ టాబ్లెట్. సో, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా అనమాట. నేను క్యాజువల్‌గా లియోకేస్తున్నాను కదా! ఎలాగో అని చెప్పి ఒక చిన్న రీల్ తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాననమాట. అయితే ఉన్న 20 సెకండ్స్, 30 సెకండ్స్ వీడియోలోని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. కానీ ఎప్పుడెప్పుడు వేయాలనేది నేను ఇచ్చాననమాట. ఇంకా ఏ టాబ్లెటు, ఏ ఎంత వేయాలి క్వాంటిటీ ఇంకివన్నీ అడిగితే ఇలాంటి లాంగ్ వీడియోలోనే చెప్పగలుగుతాను నేను. ఓకేనా? సో, ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది. బాయిల్ అవుతుందనమాట. బాయిల్ అయిన తర్వాత మనం మంచిగా డాగ్స్ కడుపు నింపుదాం గైస్. ఎంత హ్యాపీగా ఉంటదంటే ఆ మూమెంట్ చాలా చాలా హ్యాపీగా ఉంటది. ఇట్ గివ్స్ మీ ఎ ప్లెజర్ అనమాట. సరే వెయిట్ చేద్దాం కుక్ అయ్యే వరకు. ఓకే. సాల్ట్ వేయకూడదు, మసాలాలు వేయకూడదు, ఏం వేయకూడదు. కొంచెం పసుపేసి ఉడకపెట్టేసి డాగ్స్ పెట్టేస్తే హ్యాపీగా తింటాయి. ఎంత ఇష్టం అంటే ఈ కోడి కాళ్ళంటే డాగ్స్‌కి చాలా చాలా ఇష్టపడతాయి తెలుసా? అండ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే కొన్ని పెట్ డాగ్స్ తినకపోవచ్చు గానీ స్ట్రీట్ డాగ్స్‌కైనా, మా లియోకైనా ఈ
కోడి కాళ్ళు అంటే పిచ్చి. సో నేను డీవార్మింగ్ టాబ్లెట్ కూడా కోడి కాళ్ళు ఉడకపెట్టి అందులోనే పౌడర్ చేసి కలిపేసి పెట్టేస్తే తినేస్తాడు హ్యాపీగా. కానీ సమ్ టైమ్స్ వాడికి స్మెల్ తెలిసిపోయి, మెడిసిన్ స్మెల్ తెలిసిపోయి ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాడు కానీ చాలా వరకు తినేస్తాడనమాట. కోడి కాళ్ళు అంటే అంత ఇష్టం వాడికి. చెప్పా కదా! చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి. సాఫ్ట్‌గానే ఉంటాయి లెగ్స్. గాయ్స్ చాలా బాగా బాయిల్ అయింది గైస్. ఎందుకంటే జస్ట్ ఇలా గరిటె పెట్టినా సరే చూసారా ఎలా మెత్తగా అయిపోతుందో. మీకు చూపిస్తా చూడండి. చూసారా జస్ట్ నేను ఇలా గరిటె పెట్టానో లేదో స్కిన్ కట్ అయిపోతుంది అనమాట. బాగా బాయిల్ అయింది. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ కుక్డ్ వెల్. ఓకే, ఎందుకు అంటే హాఫ్ కుక్డ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది డాగ్స్కి. ఎస్, సూపర్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇది కట్టేసి చల్లగా అయిన తర్వాత డాగ్స్కి అయితే పెట్టేద్దాము. ఫస్ట్ అయితే మన లియోకి కొన్ని పీసెస్ పెడదాము. ఆవురు మన చూస్తున్నాడు మనోడు అక్కడి నుంచి. ఇగ్నోర్ గైస్, ఇగ్నోర్ మై లాఫ్. బట్ ఎలా చూస్తున్నాడంటే వాడు కాన్స్టెంట్గా కంటిన్యూస్గా బాయిలింగ్ పెట్టినప్పటి నుంచి, వాష్ చేసినప్పటి నుంచి వాడి చూపు అంతా ఇక్కడే ఉంది. మళ్ళీ నేను ఎప్పటికప్పుడు పెడతానే ఉంటాను అడిగి. సో ఫస్ట్ అయితే మనోడికి ప్రసాదం పెట్టేద్దాం. ముందు దేవుడికి ప్రసాదం పెట్టినట్టు వీడికి ప్రసాదం పెట్టేసి అప్పుడు బయట డాగ్స్కి అయితే ఫీడ్ చేద్దాము. ఇప్పుడు గుర్తొచ్చింది గైస్, వాడికి చాలా డేస్ అవుతుంది ఇది పెట్టి. వామిటింగ్ చేసుకున్నాడు ఒకసారి. ఎలా వామిటింగ్ చేసుకున్నాడంటే ఫుల్ ఇవే కోడి లెగ్స్ అన్నీ నమలకుండా మింగేసినట్టున్నాడు. ఎంత పీసులు వామిటింగ్ చేసాడు ఒకరోజు కొన్ని డేస్ ముందు. అప్పటి నుంచి మా మమ్మీ పెట్టొద్దని చెప్పేసి పెట్టట్లేదు అనమాట. ఓన్లీ పెరుగన్నం పెడుతుంది కొన్ని డేస్ నుంచి. అందుకే ఈడు అంత ఆవురావును పడిపోతున్నాడు. సరే ఫస్ట్ అయితే మనోడికి కొన్ని పీసులు ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత మన లియో బాబుకి పెడదాం. ఆ చూపి ఏం మాత్రం మార్చట్లేదు వాడు. అది చాలా ఇష్టపడతారండి డాగ్స్ మాత్రం ఈ ఫుడ్ని. గైస్ ఈలోగా నేను కూడా లంచ్ చేసేస్తాను. లంచ్ అని చెప్పి ఇడ్లీలు చూపిస్తాను ఏంటో అనుకోవద్దు. మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలు ఇవి వేస్ట్ అయిపోతాయని లంచ్ టైంలోని తింటున్నాను అనమాట. ఇది చుక్కకూర పప్పు ఇడ్లీలో వేసుకొని తింటున్నాను. సో లియోకి పెట్టేసి నేను కూడా తినేసి తర్వాత బయట డాగ్స్ ఫీడ్ చేయడానికి వెళ్దాం. ఫైనల్గా నా లంచ్ అయిపోయింది. లియో గడు కూడా తినేస్తున్నాడు. అయితే ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇది ఎందులో తీసుకెళ్ళాలన్నదే ప్రాబ్లం. అవి ఎందులో తీసుకెళ్ళాలన్నదే ప్రాబ్లం. ఈ క్యాన్ ఉంది కానీ సరిపోదు అనుకుంటున్నా. అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇదేంటో తెలుసా, మా అమ్మమ్మ వాళ్ళు రవ్వ లడ్డు పంపించారు. ఇప్పుడు నేను కానీ ఇందులో కానీ కుక్కకు కానీ పట్టుకెళ్ళి తినిపించాను. ఈ వీడియోలో కానీ మా అమ్మమ్మ వాళ్ళు చూసి నాకంటే ఎలాంటి ఫీలింగ్ ఉండదు. అందరూ ఒకలా తీసుకోరు కదా గైస్. ఫైనల్గా అయితే ఈ కవర్ దొరికింది. సరిపోతుందని అనుకుంటున్నాను. ఇందులో వేసేద్దాం. ఇలా వేసామనుకోండి ఇందులో కొంచెం వాటర్ ఉంది లోపల, సో అది పడదనమాట. అవి బాగా కాలుతున్నాయి. లియో ఉంచేద్దాం, నైట్కి తింటాడు కొంచెం. ఓకే, మనం ఈ కవర్తో అయితే ఇప్పుడు వెళ్ళి ఫీడ్ చేద్దాం డాగ్స్కి. కమాన్ లెట్స్ గో. అసలు వీడికి ఎంత ఆనందంగా ఉందంటే గైస్, చాలా ఆనందంగా ఉంది బయటికి తీసుకెళ్తున్నానని. బెల్ట్ వేస్తుంటే వేయించుకోవట్లేదు. దా చూసారా, పడుకుంటే నేను వేసేయాలి, లెగడీడు.
సో మనం తీసుకొని ఇప్పుడు డాగ్స్ అందరికి ఫీడింగ్ అయితే చేద్దాం మనం. మనోడికి తెలుస్తుంది బయట బయట డాగ్స్కి అసలు ఫుడ్ దొరకదు అని అర్థం అవుతుంది కొంచెం అన్నయ్యడికి. మనం వెళ్ళి పెడితే వాళ్ళకి. హలో బాబు దా, చేసిన ఓవర్ యాక్షన్ కానీ దా. ఏయ్ కొట్టుకొద్దు. దియాదా అయితే భయపడిపోతుంది. అరే ఇదేట్రా అందరిని సాగొట్టేస్తుంది. ఏయ్ అమ్మా టాయిలెట్ వస్తుందో తెలియదు కానీ కనిపించిన ప్రతి బండి దగ్గర టైర్ దగ్గర టాయిలెట్లు వేసేస్తున్నాడు. దాలియో దా 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 దా. అమ్మో తిను నువ్వు కూడా దా. అమ్మ దీనికి ఎందుకు కోపం వచ్చేది. గాయస్ ఇంకా మిగిలిపోయి గాయస్ డాగ్స్. ఇదొకటి అగో అదో అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మొత్తం 9 డాగ్స్ తిన్నాయి. ఐ వాంట్ టు ఫీడ్ ఆల్ డాగ్స్. అన్నిటికీ తినిపించాలని ఉంది. సరే ఇంకొక రోజు ట్రై చేద్దాం. ఇంకొకసారి ఎక్కువ క్వాంటిటీతో తెద్దాం. లైక్ 5 kgs తెద్దాం. ఈరోజు 3 kgs తీసుకొచ్చాము. నెక్స్ట్ టైం క్వాంటిటీ పెంచి 5 kgs తీసుకొద్దాం.